ఓకే, ఇచ్చినటువంటి శ్రేణిలో 14వ పదం ఏది అన్నాడు. ఇక్కడ మీరు లెక్కేయండి, 13 ఉన్నాయండి ఇవి. నెక్స్ట్దే అడిగాడు, నేను కన్ఫ్యూజ్ చేయడానికి ఊరికే 14వది అన్నాడు. కానీ చూడండి, ఇవి 4, 3, 7, 3, 10 అండ్ 13. నెక్స్ట్ టర్మ్ కనుక్కోవాలి. రైట్, అయితే ఇదండి. చూడండి, సిరీస్ జాగ్రత్తగా చూడండి. ఎగుడు దిగుడుగా ఉందండి, పెరుగుతుంది తగ్గుతుంది, పెరుగుతుంది తగ్గుతుంది. అటువంటప్పుడు జనరల్గా ఆల్టర్నేట్ కానీ, లేదా 3, 3 కానీ, లేదా 4, 4 కానీ అట్లా ఉండొచ్చు అనమాట. అంతేగాని దీని నుంచి ఇది కాదు. ఆల్టర్నేట్ అంటే ఇదిగో ఇటు చూసాము, 1, 9, 10, 9 పెరిగింది. మళ్ళీ 9, 10 ఒకటే పెరిగింది. మళ్ళీ 10 నుంచి 7 ఏంటి తగ్గింది. ఇది కూడా కాదు. ఇక్కడ కూడా ఎగుడు దిగుళ్ళు ఉంది. ఇది ఆల్టర్నేటివ్. అందుకని 3 చూద్దాం. ఇదిగోండి, ఈ 3, ఈ 3, ఈ 3, ఈ 3. చూడండి, జాగ్రత్తగా వచ్చేస్తుంది ఆన్సరు. ఇదిగోండి, 1, 4, 3 పెరిగింది. 4, 3, 7 పెరిగింది. 7, 3, 10 పెరిగింది. 10, 3 ఎంత అండి? 13 పెరిగింది. రైట్, దీనికి వద్దాం. 4, 6, 10 పెరిగింది. 10, 6, 16 అయింది. 16, 6, 22 అయింది. ఈసారి మరి 6 కలిస్తే ఎంత అవుద్ది? ఇది 22, 6 ఎంత అండి? 28. చిన్న లెక్క చూసుకోండి జాగ్రత్తగా.